ఏపీ ప్రభుత్వం దూకుడు మీదుంది. ఒకవైపు సీనియర్ నేతల అరెస్టుల పర్వం నడుస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముంబై నటిని వేధించి కేసులు విత్డ్రా చేయించారని, ఆమె విషయంలో అమానుషంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ లో ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన అధికారిగా ఉండేవారు. ఈ క్రమంలోనే అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ముంబై నటి కేసులో అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువు కావడంతోనే ఆయన అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు మధ్య కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరగగా, ముంబై నటి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో కీలక అధికారిగా ఉన్న వ్యక్తి అరెస్టు కావడం సంచలనం రేకెత్తిస్తోంది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడితో కాదంబరికి ప్రేమాయణం నడిచింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం సదరు పారిశ్రామికవేత్త కుటుంబానికి నచ్చలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పారిశ్రామికవేత్త కుమారుడితో కాదంబరి వివాహానికి పట్టుబట్టింది. వ్యతిరేకంగా ముంబైలో కేసు పెట్టింది. ఈ తరుణంలోనే ఆ పారిశ్రామికవేత్త అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దలను కలిశారట. అప్పుడే కాదంబరికి వ్యతిరేకంగా భారీగా కుట్ర జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఓ భూమి వ్యవహారంలో తనను మోసగించిందని ఓ వైసీపీ నేతతో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన కీలక అధికారులతో పాటు పోలీస్ అధికారులు బలవంతంగా కాదంబరిని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను సైతం కస్టడీలో ఉంచి హింసించారు. చివరకు ముంబైలో కేసు విత్డ్రా చేసుకునేందుకు కాదంబరి ముందుకు రావడంతో విడిచిపెట్టినట్లుగా బాధితురాలు చెబుతూ వస్తున్నారు. అయితే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మధ్య కుంభకోణం కేసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు కసిరెడ్డి హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో రాజ్ కసిరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. ఇంకోవైపు ముంబై నటి కేసులో ఏపీ సిఐడి అధికారులు మాజీ ఐపీఎస్ అధికారిని అదుపులోనికి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇలా వరుస అరెస్టులతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.